నెగటివ్ బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. 99 నా ఒళ్ళంతా చూపిస్తాను, ఇది ఒకటి. అంటే ఇప్పుడు దీంట్లో దేంట్లతో కొట్టాలంటావు? మా కొన్ని రోజుల క్రితం విష్ణుప్రియ అక్క మీద ఇన్కాగ్ అక్క ఒక వీడియోనైతే చేసింది మామ. దాన్ని చూసి విష్ణుప్రియ అక్క ఇన్కాగ్ అక్క పైననైతే కేసు వేసింది. తర్వాత చాలా నెగటివ్ బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కి ప్రొజెక్ట్ చేస్తున్నందుకు అది మామ ముచ్చట. కేసు ఎందుకు పెట్టినావు అంటే రాంగ్ పబ్లిసిటీ, బ్యాడ్ గా మాట్లాడింది నా గురించి అని విష్ణుప్రియ అక్కనైతే చెప్తుంది. కానీ గట్టిగా మాట్లాడితే ఆ వీడియోలో అక్క మాట్లాడింది మాత్రం, ఈ అమ్మాయిల సబ్స్క్రిప్షన్ దాంతో అలవాటు పడిపోయినారు అనుకో, రేపు ఇన్స్టాగ్రామ్ లో ఆగిపోయినా సరే వేరే ప్లాట్ఫామ్ కి వెళ్తారు. అండ్ అది అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో తప్పేముంది మామ. అక్క చెప్పింది 100కి 10,000% కరెక్టే. ఇప్పటికే చాలా మంది ఎక్స్పోజింగ్ చేస్తే రీచ్ జైల్లో వస్తుందని ఎక్స్పోజింగ్ అలవాటు పడ్డారు. దాని గురించి అక్క మాట్లాడితే విష్ణుప్రియ అక్కకి అది తప్పనిపిస్తుందంట. ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంది. జస్ట్ వారంలో 2,000 నుంచి 9,000 పెరిగిందిరా ఆ అమ్మాయి సబ్స్క్రిప్షన్స్. నిజమే మామ. ఎప్పుడైతే విష్ణుప్రియ అక్క ఇష్యూ కాంట్రవర్సీ లాగా మారిందో వెంటనే 2,000 నుండి 9,000 సబ్స్క్రైబర్లు పెరిగిల్లు మామ. దాని గురించే సోనాలి అక్క వీడియో మొత్తం మాట్లాడింది. ఇప్పుడు అలాంటి కంటెంట్ వల్ల జరిగే సోషల్ ఇంపాక్ట్ గురించి కామెంటరీ చేస్తే ఆటోమేటిక్ గా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుందంట విష్ణుప్రియ అక్కకి. ఆల్రెడీ ఏఐ అనేది జాబ్లను రీప్లేస్ చేస్తుంది. టాలెంట్ లేకుండా, చదువు లేకుండా ఈ దునియాలో బతకడమే కష్టం అంటే దట్ ఈస్ అన్ ఈజీ వే టు ఎర్న్ మనీ. నిజమే కదా మామ. ఇప్పుడు అంతదాకెందుకు విష్ణుప్రియ అక్కనే 399 సబ్స్క్రిప్షన్ పెడితే 3,000 నుంచి 9,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు మామ. అదే ఇప్పుడు ఒక చిన్న పిల్ల చూసి అరే దీని వల్ల డబ్బులు ఈజీగా వస్తున్నాయని ఆ కల్చర్ కి అలవాటు పడితే పరిస్థితి ఏంది మామ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇదే సోనాలి అక్క బెట్టింగ్ యాప్స్ గురించి గానీ, డ్రగ్స్ గురించి గానీ, ఇంటర్నెట్ డార్క్ సైడ్ గురించి గానీ, ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కల్చర్ గురించి గానీ ఎన్నో వీడియోస్ చేసింది మామ, యూత్ కి యూజ్ అయ్యే వీడియోస్. అలాగే ఈ విష్ణుప్రియ పైన చేసిన వీడియోలో కూడా ఏం రాంగ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడలే, అక్క గురించి ఏం బ్యాడ్ గా మాట్లాడలే మామ మన సోనాలి అక్కనైతే. అసలు నా నుంచి అయితే ఆ కేసు పెట్టడం కరెక్ట్ గానే కాదు మామ. మీకేమనిపిస్తుందో కామెంట్ అని అయితే మెన్షన్ చేయండి. అసలు విష్ణుప్రియ అక్క ఏం మాట్లాడిందో చూసి రోస్టింగ్ చేసి మింగుదాం. ఏమైందక్క, మీడియా వాళ్ళు అడిగేసరికి నోట్లకెళ్ళి మాట వెళ్తలేదు. మానసికంగా హర్ట్ చేసే విధంగా మాట్లాడి, అక్క మాట్లాడింది నీకు మానసికంగా హర్ట్ చేసినట్టు అనిపిస్తే మరి మంది కొంపలు ముంచే పని నువ్వు చేస్తే మరి దానికి మాకెట్లా అనిపించాలక్క? సావు దెబ్బే. నెగటివ్ బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. సరే ఒక్క సెకండ్ కి రాంగ్ ఇన్ఫర్మేషనే అనుకుందాం. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ 399 కి స్టార్ట్ చేసింది రాంగా? పోనీ నీకు 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పింది తప్ప? సరే నీ పైన ఏఎస్ఎఫ్ వాళ్ళు కేసు పెట్టిల్లు అని చెప్పింది తప్ప? 99 రూపీస్ ఎవరైతే పేమెంట్ చేసి ప్రీమియం అకౌంట్ పొందుతారో. అసలు ఇవన్నీ కాదు, నువ్వు సబ్స్క్రిప్షన్ పేరు మీద లోపల ఎక్స్క్లూజివ్ గా నీ ఒళ్ళు అమ్ముకుంటున్నావు అని ఎప్పుడు తప్ప? మరి ఇంకా దేనికక్క నువ్వు కేసు పెట్టింది? అసలు పెట్టిన కేసు మీద నీకన్నా ఒక క్లారిటీ ఉందా? నీ వల్ల యూత్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది మామ. ఎట్లా అంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్న ఒక 15 ఏళ్ళ కుర్రోన్ని నువ్వు వాళ్ళ ఇంట్లోతో మాట్లాడమన్నా 5 నిమిషాలకు ఎక్కువ మాట్లాడాడు. ఏదన్నా పని చేయమన్నా 2 నిమిషాలకు ఎక్కువ చేయడు. పోనీ చదువుకోరా అన్నా 2 నిమిషాలకు ఎక్కువ చదువాడు. అదే నువ్వు ఫోన్ 24 అవర్స్ అలాగే స్క్రోల్ చేస్తూనే ఉంటాడు. అందులో మళ్ళీ ఏదన్నా లస్ట్ కనిపిస్తే దానికి జల్దీ అట్రాక్ట్ అవుతాడు. ఈ సో కాల్డ్ కంపెనీస్ కి కావాల్సింది కూడా జనాల అటెన్షన్. సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ కూడా అలాగే పనిచేస్తాయి మామ. అవి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ని బాగా పుష్ చేస్తాయి. ఎందుకంటే అవి మాత్రమే హ్యూమన్ రిటెన్షన్ ని ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతాయి కాబట్టి. సరే అక్క చేసింది తప్పే అనుకుంటే కామెంట్స్ లో తిడతారు కదా మామ. అక్కకి వచ్చిన కామెంట్స్ చూడుర్రి. సో ఎవరిది తప్పో ఎవరిది రైటో మీరే కామెంట్ లో మెన్షన్ చేయండి మామ. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుల్లి. వాళ్ళకి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్. థ్యాంక్స్ అండి, మీ వల్ల ఈ వీడియో వైరల్ అయింది. నేను చేయగలిగిన హెల్ప్ చేశాను.